అంజు గారు ఉన్నారండి? ఉన్నారండి, రండి కూర్చోండి. అమ్మాయి గారు రెడీ అవుతున్నారు, మీరేం తీసుకుంటారు? ఒక గ్లాస్ వాటర్. ఐస్ వాటర్. అలాగే. సుఖీభవకు స్వాగతం. ఈనాటి సుఖీభవలో ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్. ఎవరైనా వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడనుకోండి, ఆ మూర్చపోయిన వ్యక్తిని నేల మీద పడుకోబెట్టి నోటి ద్వారా అతని నోటిలోకి కృత్రిమ శ్వాసనే అందించాలి. ఇక రెండో విషయానికి వస్తే, ఎవరైనా మింగకూడని వస్తువులు ఏవైనా అనుకోకుండా మింగి ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే వాళ్ళని వెల్లకిలా పడుకోబెట్టి 2 చేతులతో ఛాతీ మీద గట్టిగా కొట్టాలి. అలా చేయడం ద్వారా వాళ్ళు మింగిన వస్తువులు బయటకు వస్తాయి. తీసుకోండి. అయ్యో సారీ అండి, సారీ. టవల్ తీసుకొస్తాను. అమ్మాయి గారికి తెలిసి తిడతారు. అయ్యో మేడం, మేడం. ఓ మై గాడ్. ఏమండి, 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 వద్దండి, వద్దండి. అత్తయ్య ఏం జరిగింది? పైకి వద్దండి. ఎవడేవాడు? రాము. బట్టలు లేకుండా మన ఇంట్లో ఏం చేస్తున్నాడు? నా కోసమే వచ్చాడు, నేనే రమ్మన్నాను. ఎందుకని? అతనంటే నాకు ఇష్టం. ఈసారి వీడు దొంగతనం చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను సార్. ఓలా, నేను నమ్మలేను. మీరు నమ్మరని ముందే ఊహించి ఏ షాపులో అయితే దొంగతనం చేశాడో ఆ షాపు ఓనర్ని సాక్ష్యంగా తీసుకొచ్చాను సార్. ఎవడు వాడు? ప్రవేశపెడతాను. మహారాజశ్రీ షాపు ఓనర్ గారు దయచేయండి. మూతిగాడు. నమస్కారం సార్. సార్, నేను గతంలో గుర్తులు చెప్పానే, అతన్ని పట్టుకుని అతని 10 రూపాయలు ఇచ్చేశారా? అవన్నీ తర్వాత, ముందు సంగతి చెప్పండి. ఇతను మీ షాపులో దొంగతనం చేశాడా? ఎవరు దొంగ? పోలీసు దొంగతనం చేయడం ఏమిటి? ఇతను మీ షాపులో దొంగతనం చేశాడా? చేశాడు. ఇప్పుడు ఏమంటారు సార్? బుక్ చేయండి, కేసు బుక్ చేసి కేసు బుక్ అయిన తర్వాత చెప్తారండి పని. సెల్లో పెట్టి చిత్రం కొడతాను, మక్కలు ఇరగ కొడతాను, జాయింట్లు విరిచేస్తాను. టెన్షన్ పడద్దు, ప్లీజ్ కూర్చోండి. మీ షాప్ లో ఏమేమి పోయో చెప్పండి. రాసుకోండి. 8 బియ్యపు గింజలు. బియ్యపు గింజలు, బియ్యం రైస్ తింటామే. 8 బియ్యపు గింజలు పోవడం అంటే అంతే. రాసుకోండి. నెక్స్ట్ 2 బస్తాల నూనె. 2 బస్తాలా నూనె? కొబ్బరి నూనె అండి, తలకి రాసుకుంటామే. అది నీకు మూతాడటం తప్ప మెదరాడుతున్నట్లేదు. నూనె డబ్బాల్లో ఉంటుంది, బస్తాల్లో కాదు. మా షాపులో ఉంటుంది, కావాలంటే వచ్చి చూసుకోండి. ముందు మీరు రాయండి. ఇంకా
5 లీటర్ల సబ్బులు, 2 పెసర గింజలు, 3 మినప గింజలు, 4 కిలోల కొబ్బరికాయలు, 2 గంపల షాంపూ. మీ ఎస్ఐ గారు చాలా హ్యాపీగా ఉంటున్నారు. మళ్ళీ వస్తా. వీడికి మూతాడించడం ఒకటే అనుకున్నాను, మెదడు కూడా పనిచేస్తున్నట్లేదు. కిలోల్లో చెప్పాల్సిన లీటర్లలో, లీటర్లో చెప్పాల్సిన బస్తాల్లో, బస్తాల్లో చెప్పాల్సిన అంకెల్లో చెప్పి మెదడు తినేసాడు. దీన్ని బట్టి తమరికి ఏమర్థం అవుతుందండి అయ్యా? ఏమైనా అర్థం అవడానికి అసలు బుర్ర పనిచేసి వస్తే కదయ్యా. ఈ కానిస్టేబుల్ గారు నా మీద తప్పుడు కేసు బనాయించి దొంగ సాక్ష్యం తెచ్చి ఆ పిచ్చి వెదవ ముందు మిమ్మల్ని వెర్రి వెదవని, సచ్చు సన్నాసిని, వెర్రి వెంగళ పని చేయడానికి ప్రయత్నం చేసినట్టు అనిపించడం లేదు? స్పష్టంగా కనిపిస్తుంటే ఎరా నన్ను ఫూల్ చేస్తావురా? ప్లీజ్ సార్, పాపం కొట్టకండి సార్, చాలా అమాయకుడు సార్. దీన్ని కొడితే నేను తట్టుకోలేను సార్. సరే కొట్టను, కానీ నీ మీద తప్పుడు కేసు బనాయించినందుకు వాణ్ణి నువ్వే కొట్టు. కొట్టు. నేనా? కొట్టరా? నేను కొట్టలేను. కొట్టలేను సార్. నువ్వు కొట్టరా? కొట్టలేదు. నువ్వు కొట్టగలవురా? తెలిసిందిగా, నాతో పెట్టుకుంటే ఎలాంటి స్ట్రోక్ ఇవ్వగలను. ఇంకెప్పుడు నాతో పెట్టుకోండి. ఓకే? ఆల్ ది బెస్ట్. ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్. ఏది ముందు చెప్పమంటారు? గుడ్ న్యూసే ముందు చెప్పు. నిన్న జరిగిన గన్నీ బుక్ సన్మానం గురించి పేపర్ వాళ్ళు బ్రహ్మాండంగా రాశారు. కవర్ చేయక ఏం చేస్తారా? వాళ్ళ కవర్లు పంపించాను కదా. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? మీ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చింది సార్. మినిస్టర్ని కదా, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారా? అసెంబ్లీ స్పీకర్ పర్మిషన్ తో వచ్చారు సార్. ఎందుకు సార్ నన్ను పిలిపించారు? మీ మీద కేసు పెట్టారు. ఎవరు? నేను. ఎవరమ్మా నువ్వు? నిరుద్యోగిని. ఏంటి నీ ప్రాబ్లం? 1992వ సంవత్సరంలో, అది అక్టోబర్ నెల 2వ తేదీ, మహాత్మా గాంధీ విగ్రహం కింద పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న బహిరంగ సభలో ఒక నాయకుడు, ఒక రాష్ట్ర మంత్రి, ఒక బాధ్యత గల మనిషి, ఒక బిగ్ జెంటిల్మెన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, అలా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాను అని మహాత్మా గాంధీ మీద ప్రమాణం చేస్తున్నాను అని దిస్ బిగ్ హానరబుల్ జెంటిల్మెన్ వాగ్దానం చేశాడు యువర్ ఆనర్. ఆ వాగ్దానాన్ని నమ్మిన నా కన్న తండ్రి నా కోసం, నా చదువు కోసం ఉన్న ఆస్తిని, ఉన్న ఇంటిని, ఒక మేకను, 2 కోళ్లను, ఒక బండిని, ఒక సైకిల్ని, చివరికి నా పెళ్ళ మెడలో మంగళసూత్రాలు తెగనమ్మి డిగ్రీ సంపాదించాను యువర్ ఆనర్. yes 1996వ సంవత్సరంలో సరిగ్గా మే మాసం అర్ధరాత్రి 12 గంటలకు ఒక్కసారిగా నా పెళ్ళం ఉరివేసుకుని చచ్చిపోయింది యువర్ ఆనర్. బికాస్ ఆఫ్ దిస్ హానరబుల్ జెంటిల్మెన్. దారిద్ర్యాన్ని భరించలేక నా కన్న తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అది చూసి నా తల్లి చనిపోయింది. ఈ 3 హత్యలకు కారణం దిస్ హానరబుల్ మినిస్టర్ యువర్ ఆనర్. yes దిస్ హానరబుల్ మినిస్టర్. కానీ నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు యువర్ ఆనర్. సో యువర్ ఆనర్, సెక్షన్ 306, 307, 308 ఏ ప్రకారం 3 హత్యలు చేసిన ఈ మనిషికి ఒక్కొక్క హత్యకు 14 years చొప్పున 14 into 3 42 years 42 సంవత్సరాలు ఏకకాలంలో కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా, లేదా 3 సార్లు ఉరి శిక్ష వేయాల్సిందిగా, లేదా ఈ క్షణమే వాగ్దానం ప్రకారం నాకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా మీకు మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇది ఆగస్ట్ 29, 2007. ఈ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని చేసిన ప్రామిస్ని నిలబెట్టేదాకా ఈ మినిస్టర్ ఈ నిరుద్యోగికి నెలకు 25,000 శాలరీ చెల్లించాలి. ఇది బరువెక్కిన బండలాంటి గుండెతో బల్లగుద్దీనే చెప్పే బలమైన తీర్పు. ఆర్ యు హ్యాపీ?
చేతులు పుంటే వెళ్తున్నారు ఎక్కడికండి? టైర్ కొనడానికి. ఏ టైరు? కార్ టైరా లారీ కార్ టైర్. కార్ టైరా ఎంత ఉంటుంది? కాస్ట్ 3000 ఉంటుంది. 3000? 500కి ఇష్టం తీసుకుంటారా? సెకండ్ హ్యాండ్ టైరా? ఫస్ట్ హ్యాండ్ అండి. మీకు ఏ టైర్ కావాలో చెప్పండి. ఆ టైర్ కావాలి. అదే కదా. ఓకే, మీరు డబ్బులు రెడీగా పెట్టుకుని ఆ బీచ్ నిలబడండి. 5 నిమిషాల్లో టైర్ తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్తాను. అలాగే. ఓకే వెళ్ళండి. పట్ట పగలు దొంగతనం నా కంట పడ్డావురా, ఇక నిన్ను వదిలిపెట్టను. నాకు ఇష్టం టైరా. ఎవడ్రా నువ్వు? పోలీసు పట్టుకుని ఎవడ్రా నువ్వు అంటావా? ముందు స్టేషన్ ఉన్నాడు. అది నేను అనాల్సిన మాట. నువ్వు అంటావేంటా? నేను అంటాను. ముందు స్టేషన్ నువ్వంటావేమిట్రా? ఎవరు అక్కడ చెప్పుకో. స్టేషన్ ముందు వచ్చి నేను చెప్పుకున్నా. అనవసరంగా మాట్లాడి టెన్షన్ తెప్పించొద్దు. స్టేషన్ అయ్యా, నన్ను రక్షించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది ఏంటండి? మీ కానిస్టేబుల్ గారు పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నారు సార్. పౌర హక్కుని రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నాడా? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే ముందు పౌరుల సంగతి చూడు. ఇలా వచ్చి కూర్చుని చెప్పా. మీ ముందు నేను కూర్చోటమా? తప్పు కదా అయ్యారు, నేను కూర్చోలేను. కూర్చుని చెప్పు. నేను కూర్చోలే గారు, నేను ఇక్కడ కూర్చొని వస్తాను, అక్కడ కూర్చోండి అయ్యారు. ఏం వినయం, ఏం విధేయత. దీని మీద కూర్చోండి సార్. ఇప్పుడు చెప్పబోయా అసలు ఏం జరిగింది? సార్, మీరు చిన్నప్పుడు టైర్ ఆడుకునేవారండి? సైకిల్ టైర్ వడి కూడా ఎగ్గొట్టి ఎప్పుడు టైర్లు దొల్లించుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడిని. ఆ బాల్య స్మృతులు తలుచుకుంటుంటే ఒళ్ళు పులకరిస్తోంది. టైర్ ఆడుకోవడం తప్పు కాదు కదండి? తప్ప ఎవడన్నా మాట అంటే నాలి కోసేస్తా. పైగా వాడి మీద మర్డర్ కేసు బనాయించి ఉరి శిక్ష కూడా వేయిస్తా. అయితే మీ కానిస్టేబుల్ గారు ఉరి శిక్ష వేయించండి సార్. మా కానిస్టేబుల్ కా? అవునండి, ఎందుకంటే నాకు బాల్య స్మృతులు గుర్తొచ్చి టైర్ ఆడుకుంటుంటే దానికి అడ్డుపడి గుడ్లు మిటకరించి. అది కాదు సార్. నువ్వు నోర్మయ్య. పాపం అతనికి బాల్య స్మృతులు గుర్తొచ్చి టైరాట ఆడుకుంటుంటే అడ్డుపడతావా? పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తాను. అది కాదు సార్, వీడు టైర్ల షాప్ లో దూరు దొంగతనం చేస్తుంటే నా కళ్ళారా చూసి అరెస్ట్ చేశారు. ఏమయ్యా, దొంగతనం చేసావా? అది తర్వాత సంగతి సార్. ముందు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు ఇతని మీద కేసు బుక్ చేయండి సార్. అది నిజమే సార్. ఒక దొంగ మాట విని పోలీసు మీద కంప్లైంట్ రాస్తారా సార్? ఇది నిజమే. ఏంటి సార్ నిజం? నేను నిజంగా దొంగతనం చేసినట్లయితే ఆ షాప్ వాడు వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తారు కదా సార్. కంప్లైంట్ ఇవ్వనప్పుడు కేసు ఎలా బుక్ చేస్తారు సార్? ఇది బ్రహ్మాండమైన పాయింట్. చూడు కానిస్టేబుల్, ఆ షాప్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇతని మీద కేసు రాస్తాను. అప్పటి వరకు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తున్నాను. 10 రోజుల లోపల నువ్వు చేసిన తప్పుకు సంజాయిషి ఇచ్చుకో. నువ్వు వెళ్ళచ్చు. అయ్యా, టైర్ తీసుకెళ్ళొచ్చండి. నాకు కూడా బాల్య స్మృతులు గుర్తుకొస్తున్నాయి. డ్యూటీ అయిపోయిన తర్వాత ఆడుకోవాలి. ఇది ఇక్కడే ఉంచు. మీరు ఆడుతుంటే ఒకవేళ నేను అడ్డుపడతాడేమో, అది చూసుకోండి సార్. నన్ను తాకితే అక్కడికక్కడే షూట్ చేసి పారేస్తాను. ఏంట లుక్కు ఇరగదీస్తా. ఎస్, ఐ యామ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నా వాయిస్లో ఉంది. ఎవరది? నేనే నీ అంతరాత్మని. ఎక్కడి నుంచి? రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి. డర్టీ ఫిల్మ్. నీలాంటి పనికి మారిన పరమ సన్నాసికి అంతరాత్మనేందుకు సిగ్గుపడుతుంది. షట్ అప్. అంతరాత్మలో ఉండు. అర్ధాంగిలా చెలరేగిపోయావంటే నొక్కేస్తాను. ప్రస్తుతం నేను అక్కడ లేను. లేవా? మరెక్కడున్నావు? ఇన్ని సినిమాలు చూస్తున్నావు, అంతరాత్మ ఎక్కడ ఉండతో తెలీదా? చెత్త వేధవా. అర్థం ముందుకు రారా. కరెక్ట్, కమింగ్. ఏంటి ఎంత చండాలంగా ఉన్నావు? నీ అంతరాత్మను కదా, ఎంతకంటే అందం ఎక్కడి నుంచి వస్తుంది? అవును, కాలేజీలో ఆ కుర్రాడు తప్పు చేయలేదని నిజమే చెప్తున్నాడని నీకు తెలుసు, కానీ నువ్వు లేదని బుకాయిస్తున్నావు. ఎస్, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నీ పెండాకుడు మ్యాన్. నువ్వు ప్రాక్టికల్ మ్యాన్ అయితే ప్రాక్టికల్ గానే ప్రూవ్ చేయొచ్చు కదా. వెరీ గుడ్ ఐడియా. కానీ ఎలా? ఏముంది, నీ పెళ్ళాన్ని పిలువు. అమ్మో, ఈ ప్రయోగాలన్నీ ఆమె మీద చేయొద్దు. ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయి. వచ్చిందంటే నన్ను తినేస్తుంది. అయితే నేను పిలుస్తా. వద్దు అమ్మా, కనకదుర్గా. వద్దు. కచ్చాయిని ప్లీజ్. అన్నపూర్ణ పిలవద్దు. ఒక్కసారి రా అమ్మా, నేను పారిపోతాను. వేధవా, నాతో పెట్టుకోకు. ఆగండి. ఏంటి అరుపులు? మొబైల్ కిచెన్ తో సహా వచ్చేసావా? ముప్పొద్దులా సుష్టిగా తింటావు. కనకదుర్గా, పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం మంచింగ్, రాత్రికి పాలు పళ్ళు. ఇలా నువ్వు తినేస్తుంటే నిన్ను మేపడానికి నేను కాలేజీలో కుర్చీలు బెంచీలు అమ్ముకోవాలి బ్లాక్ లో.
ఈ మేటర్ చెప్పడానికి పిలిచారా? చెప్పడానికి కాదు పిలిచింది, చెయ్యడానికి. వెనక్కి తిరుగు. ఇది డబుల్ మీనింగ్ డైలాగ్ కదే, చిన్న ప్రయోగం చేయాలి. వయసులో ఆ యోగం లేదు కానీ ఈ వయసులో ప్రయోగం కూడాను. చిచ్చి అది కాదు. సరే డైరెక్ట్ గా పాయింట్కి వస్తాను. నువ్వు వెనక్కి తిరిగితే నీ వీపు మీద ఒక చేమేస్తాను, తప్పన ఒకటి ఇచ్చుకుంటాను. చేమ పోతే వాడు కరెక్ట్, పరువు పోతే నేను కరెక్ట్. నువ్వు నవ్వకు, ఎక్కడిదెక్కడే మర్చిపో. ఆ సింహాద్రి సినిమా చూసినట్టున్నావు చూడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టి నీళ్లు కాచుకుంటా. జాగ్రత్త. నువ్వు రారా. పరువు పోయింది కాబట్టి నేనే కరెక్ట్. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ఏంటా వాగుడు? నేను కాదు, నా అంతరాత్మ. అరే ఎవరాడు మౌని లోపలేసినంట? పాత సీఐ నన్ను చూసి ఉచ్చోడు తెలుసా? ఈడోవాడా కొత్త సీఐ? నా పేరు నర్సింగ్ యాదవ్ తెలియదురా? ఈ కాలనీలో నన్ను చూస్తే ఉత్సవం వస్తాను. అరే వినబడతలేదురా బాయ్, నువ్వే నా కొత్తగా వచ్చింది. వినబడతలేదురా నీకు? సార్ ఇలాంటి బుర్ర తొక్కేతలతో తిరగడం మానేసి మాలేసుకుని అయ్యప్ప స్వామితో తిరుగుతానని చెప్తామని వచ్చాను సార్. జస్ట్ రెడీ మాల కొనుక్కులకి వెళ్తాను సార్. స్వామి ఏ శరణం అయ్యప్ప. నేను కూడా మాలేసుకుంటే ఆగురా. మాల ఈనేస్తారు. స్వామి ఏ శరణం అయ్యప్ప. అన్నా నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నా. నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోయావని కొత్త సీఐ వచ్చిండే మనకి డాగేద్దాం అనుకున్నా. అన్నా అన్నా వాడు నాకు తెలియదన్నా, వాడు ఓడేమో నాకు తెలియదన్నా. అన్నా ఇప్పుడు ఎందుకన్నా ఇది? అన్నా మర్యాదలు వద్దన్నా, మర్యాద వద్దా. 10 రోజులు అన్నా అన్నా వద్దన్నా, బయట వద్దన్నా వద్దన్నా అన్న. అప్పు అన్నా వద్దన్నా అన్నా. శిష్యులారా ఇంకో భక్తులు వస్తున్నారు, భజన చేద్దాం. ఈడు కూడా వచ్చాడు. భగవాన్ అన్నా నిన్ను ఇడిపిద్దామని వచ్చి నేను ఇరుక్కున్నా. పిచ్చివాడ, పదవు పోయినోడి మీద ప్రేమ, సెల్లో ఉన్నవాడితో స్నేహం మంచిది కాదురా. నిజం చెప్పావు. కరెక్ట్. ఈ సమయం వీడు గుర్తులేదా? మన చేతికి దొరికిపోయిన బురుడి ప్రొడ్యూసర్. వీడికున్న 4 ఎకరాలు అమ్మి కృష్ణానగర్ వీధుల్లో కాకిలా తిరిగాడు. వీడి కథ కంచికి చేరుతుంది అనుకున్నా, కానీ మొదలైంది ఈ కంచి కథ. బూతు బొమ్మల సినిమాల ఓపెనింగ్ దగ్గర నుంచి బోగస్ 100 రోజుల పండుగల వరకు వీడి చేతుల మీదగానే జరిగేవి. నైజాం డిస్ట్రిబ్యూటర్ నాగరాజ్, వీడి వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వరప్రసాద్. వీళ్ళిద్దరూ చీటింగ్ చేసి సన్నాసి కంపెనీస్ దొరికిపోయారు. ఇక్కడ కూడా కంపెనీ ఇస్తున్నారు. సార్ ఎస్ఐ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే సార్. నేను బయటకు వచ్చేసరికి 10 లక్షలు రెడీ చేయండి. ఆ రంగురాలు కొండ మందే, తొందరగా తవ్వేసుకుందాం. చూడండి అదేదో సెట్ అయిపోయాడు. అన్నా నువ్వు మోసగాడవని తెలిసి కూడా ఎస్ఐ గారిని బుట్టలో పడ్డాడంటే నువ్వు చాలా గ్రేట్ అన్నా. మూర్ఖుడా, వ్యర్థ మనుషేనాం మోసపూరితః ఆసేనాం యుగధర్మః. ఆ తర్వాతలేని ఏదో గుర్తులేదు. సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే. సూపర్ గా ఉందన్న, కానీ మా సి క్లాస్ సెంటర్లకు అస్సలు అర్థం కాదన్న. కరెక్టే నాయన, ముందే నీకు తెలుగులో చెప్పవలసింది కదూ. అవునా? బేవరసిగా గొప్పవాళ్ళైపోదాం అన్న వాళ్ళని మోసం చేయటం వెరీ ఈజీ. అందుకే కదా ఈ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని కుచ్చుటోపులు పెట్టేవాళ్ళు చాలా మణి అయిపోతున్నారు. ఇది అర్థం కానట్టుందా? నువ్వు చెప్పరా సన్నాసి. ఏముంది నాయన, ఈ సెల్లు, ఈ జైళ్ళు, ఈ పత్రికలు, ఈ టీవీలు మనల్ని ఏమీ చేయలేవు. అది మోసపోవడానికి జనం సిద్ధంగా ఉండాలే గాని మన మనుగుడకు వచ్చినటువంటి డోకాయే లేదు. అంతా అల్పిత్రాయ నమః. కరెక్టే. నమస్కారం సార్. మీరు ఇంట్లో ఉంటారో ఉండరో అనుకుంటూ వచ్చాను సార్. నమస్కారం, కూర్చోండి. అదే నా కేసు వాయిదా ఎప్పుడు పడిందో తెలుసుకుందామని వచ్చాను సార్. ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తాను? అదే కోర్టుకు వెళ్ళిపోయి ఉంటారేమో అని అనుకున్నాను. చెప్పాను కదయ్యా, నీ కేసు వాయిదా వచ్చే నెలలో పడిందని. డేట్ ఇంకా రాలేదు. వామ్మో, ఈయన ఎవరి కేసు ఎవరికి వాదిస్తాడో, ఈయన వాదన విని జడ్జి గారు ఎవరికి వేయాల్సిన శిక్ష ఎవరికి వేస్తాడో, నా కర్మ ఎలా ఉందో. నమస్కారం సార్, వెళ్ళొస్తాను సార్. ఇవాళ కోర్టుకి ఎందుకు వెళ్తానయ్యా? ఆదివారం అయితే సండే కదా. నమస్కారం, వెళ్ళండి వెళ్ళండి.
ఏడి వెళ్ళిపోయాడా? అన్నం ఎందుకు తిన్ను? కడుపులో ఆకలి మండిపోతుంటే వస్తున్నా. ఆ కూర మీకు ఇష్టమని చేశాను, ముందది కలుపుకోండి. డాడీ నాకు 1000 రూపాయలు కావాలి. అలాగా? ఏం కూర? కాకరకాయ కారం పెట్టిన కూర. షటప్! నీకు ఇప్పుడు ఎందుకు 1000 రూపాయలు? ఎందుకేంటి? పాకెట్ ఖర్చులకి. కాకరకాయ కారం పెట్టిన కూర బాగుంటుంది, ఇంకొంచెం వెయ్యి. వేశావా? దాని పెళ్లి సంగతి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఆడపిల్లకి తొందరగా పెళ్లి చేసి బయటికి పంపించాలండి. చంపుతా! పాకెట్ ఖర్చులో 1000 రూపాయలు ఎందుకురా? అక్కకైతే ఎంత అడిగినా ఇస్తాం. ఏడిచావులే, పెళ్లి చేసి పంపడానికి పెళ్లి కొడుకులు దొరకద్దు. ఈయనొకరు అడిగిన 6 నెలలకు జవాబిస్తారు. ఎవరి మాటకు జవాబిస్తున్నారో తెలిసి చావదు. పెళ్లి కొడుకు ఏమైనా రోడ్డు మీద ఖాళీ తగులుతాడా? వెతికితే దొరుకుతాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడవాకు. అక్కడికంటే బోల్డ్ ఖర్చులు ఉంటాయి, నీకెందుకు వాళ్ళరా? నాకున్నవేంటి బోల్డ్ ఖర్చులు. ఆహా, వెతికితే దొరికేస్తారా పెళ్లి కొడుకులు? దేనికైనా టైం రావాలి. అలాగని ఊరుకుంటామా? మన ప్రయత్నాలు మనం చేయొద్దు. నీకేం ఖర్చులు ఉంటాయా? కర్మ. అదేమిటే అన్నం తినకుండా అలా వెళ్ళిపోతున్నావు? తిన్నాను కదా చాలు. అలా ఊరుకుంటారేమిటండి? దాని 4 చివాట్లు వేయక. ఏంటి మన ప్రయత్నాలు మనం చేసేది? నేను కోర్టుకు వెళ్ళటం మానేసి పెళ్లి కొడుకుల చుట్టూ తిరగమంటావా? మీరొకరు